మరొక్కసారి వెళ్తున్నాము, తెలియదు ఎక్కడికి వెళ్తున్నానో. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇక్కడ ఆస్తుల కోసం మనుషులని చంపే తట్టుగా ఉన్నారు. నేనైతే ఇక్కడ వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నానో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ కన్న తండ్రి కూడా శత్రులాగా 100% శత్రువు అని చెప్పుకోవచ్చు. అయినా మా డాడీ బండి ఎక్కాను. ఇంకా మా తాత ధర్మమామ రావడం జరిగింది. ఇక్కడ నోటి నుంచి మాట రాకుండా చేసిన వాళ్లకు తప్పకుండా నేను శిక్షించకపోయినా కాలం అనేది శిక్షిస్తుంది. ఇక్కడ దారి చూపాల్సిన తల్లి తండ్రి ఎందుకు దారి అనేది చూపించలేదో ఇవన్నీ ప్రశ్నలకు ఇక్కడ కాలమే సమాధానం చెప్తుంది. ఇక్కడైతే చాలా వరకు ఎలానో ఉంది పరిస్థితి. కొద్దిగా ఇలాంటివి లుచ్చ పనులు ఎంకరేజ్ చేసిన వ్యక్తులకు ఇక్కడ మా నాన్నకు కానీ మందికి కానీ తప్పకుండా పెద్ద శిక్ష అనేది పడుతుంది. నేను కూడా కావాలని ఏమైనా తప్పు చేసింటే తప్పకుండా నాకు కూడా శిక్ష పడుతుంది. ఇక్కడ రాదు చదువు ఎక్కదు అనేటప్పుడు వదిలిపెట్టకుండా అలానే నొక్కి పట్టుకొని ఇప్పుడు ఇలాంటి పొజిషన్లోకి తెచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ పైసలు పోసి చదివితే నేను పైసలు పోసి రక్తం పోసి చదివానని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు. చాలా వరకు ఇటు సైడు రోడ్లు చాలా మంచిగా కనబడుతున్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది అనేటట్టుగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. డ్యామ్ సైడ్ పోతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. వెహికల్స్ కూడా పోవడానికి రావట్లేదు. ఇప్పుడైతే చూపిస్తాను ఎటు వెళ్తున్నానో. చెరువు రావడం జరిగింది. ఒకసారి చెరువు చూద్దాం ఎలా ఉందో. ఇక్కడైతే చాలా వరకు చెరువు లాగానే ఉంది. పక్షులు కనపడుతున్నాయి. ఇంకా వివరించడానికి ఏమీ లేదు. ఇక్కడైతే నదిలాగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా దూరంగా వాటర్ అనేది కనపడుతుంది. చుట్టూ చాలా చూస్తుంటే చాలా దూరం ఉంది. అంతా నిండగా వాటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు. ఊర్లు అనేది దాటుతూనే ఉన్నాను. సేపులు మాట్లాడినది కొద్దిగా మిస్టేక్లో మైక్ ఆన్ కాలేదు. మరొక్కసారి వీడియో అనేది ఇక్కడ తీస్తున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అని మనకు సమంగా తెలియట్లేదు. ఆంజనేయ స్వామి రాముణ్ణి లక్ష్మణ్ణి పక్కల భుజం పైన వేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడారిలాగా కనపడుతుంది మనకు. ఆడ రోడ్డు ఉంది. ఇక్కడైతే మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కడానికి వచ్చానని చెప్పుకోవచ్చు. ఎప్పుడులాగానే పోయిన పండగ కూడా మొక్కాను. ఏదో పండగకి సమంగా గుర్తులేదు. ఇక్కడైతే చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు. చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ మరొక్కసారి ప్రత్యేకంగా తోలుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే సమంగా తెలియట్లేదని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి. ఇక్కడైతే ఈ పరిస్థితి. ఇక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ లాగా కనపడుతుంది. అక్కడైతే వాటర్ పాస్ అవుతున్నాయంట. ఇక్కడ మళ్ళీ ఎందుకు వ్యవసాయం చేయకుండా వదిలిపెట్టారో తెలియట్లేదు. ఇక్కడ చూడండి, ఒక కాల్వ లాగా కూడా ఉంది. ఇలా చూస్తే మనకు ఎలా ఉందో ఇక్కడ ఈ చోటు అనేది. ఇక్కడ చాలా వరకు పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. ఇదైతే చూస్తే ఎక్కడ ఏమీ కనపడట్లేదు. మొత్తం ఎడారిలాగా కనపడుతుంది. మరొక్కసారి పదే చెప్పాల్సి వస్తుంది. లోపలైతే పూజారులు గారు ఇక్కడ దేవుణ్ణి శుభ్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శుభ్రం చేసి అక్కడ కొద్దిగా మళ్ళీ ఏమి అనుకుంటున్నారో కానీ ఇక్కడ ఇద్దరు పూజారులు ఉన్నారు. వాటర్ పైప్ పెట్టి మరీ లోపల కొండ లాంటి ప్రాంతాన్ని
కడుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ చూపిద్దామని అనుకున్నాను, చూపించలేక పోయానని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చూస్తే మనం ఇక్కడ లైన్గా స్తంభాలంటూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఈ స్తంభాలు. ఇటు వెళ్తే మనకు మనకు ఈ ఊరు అనేది ఎన్ని ఊర్లు దాటి వచ్చానంటే, ఇటు సైడు మనం పోయినసారి వచ్చేసి వనపర్తి నుంచి రావడం జరిగింది, ఈసారి ఆత్మకూరు నుంచి రావడం జరిగింది. రోడ్ అనేది కొద్దిగా సమంగా ఉంది. చాలా వరకు ఇక్కడ నారాయణపేట సైడు రావడం జరిగింది. ఇంత దూరం వచ్చి మొక్కుతున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడనే ప్రభాస్ గారిది కూడా ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్ గురించి కూడా దూరం నుంచి చూడడం జరిగింది. అక్కడ చూస్తే ఏమీ పండియట్లేదు ఇక్కడ అని చెప్పుకోవచ్చు.